హలో, వెల్కమ్ టు దిస్ ఇస్ మై హోమ్ బై నేను షర్మిల. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నాను. స్టే హోమ్, స్టే సేఫ్. సో ఈరోజు చెప్పా కదా, మొన్న నాని గారితో లైవ్ ఇంటర్వ్యూ గురించి కబుర్లు. అండ్ ఈరోజు నేను పూజ చేసుకుంటాను కదా ఎవ్రీ వీక్. సో ఆ పూజ నేను ఫస్ట్ టైం ఈ ప్రసాదం చేయడం అండి. సో ఆ ప్రసాదాలు కబుర్లు బోల్డ్ కబుర్లు చెప్తాను, వచ్చేయండి. సో ఫస్ట్ అయితే ప్యాన్లో నేను నెయ్యి వేసాను. నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసేసి వెంటనే బొంబాయి రవ్వ కూడా వేసాను. ఈ కొలతలు ఏంటంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరికైనా అవసరం ఉంటే ఒక్కసారి చూసేయండి. చాలా ఈజీ, కానీ నాకు అస్సలు నచ్చదండి ఈ ప్రసాదం. అంటే మన చిన్నప్పుడు సత్యనారాయణ ప్రసాదం చేస్తారు కదా, అదనమాట. సో అది ఫ్రై అవుతూ ఉంటుంది సిమ్లో. ఈ లోపల నేను చిమ్మిలో చేసుకుంటున్నాను అనమాట. ఇది మెయిన్ ప్రసాదము ఈరోజు పూజకి. సో కొంచెం నువ్వులు వేసి అందులో కొంచెం బెల్లం కూడా తరిగి వేసి ఒక్కసారి గ్రైండ్ చేసేస్తాను. అప్పుడు చిమ్మిలో అయిపోతుంది. 7 చేయాలన్నమాట, అందుకని కొంచెం సరిపోతుంది. నేను చిన్న చిన్నవే చేస్తానండి, నా చెయ్యి పెద్దది ఉండదు. పెద్దగా ఏది చేయలేను. చిన్న చిన్న లడ్డూలు, చిన్న చిన్న పల్లీలు, పల్లీ పప్పుండలు అంటాం కదా, అవి ఏదైనా సరే చిన్న చిన్నగానే రౌండ్ బూర్లు అయినా సరే ఏదైనా చిన్న చిన్నగానే చేయగలను. నాకు ఇష్టం కూడా బుజ్జివి. సో మొత్తానికైతే ఇదిగో గ్రైండ్ చేసేస్తే ఇలా మనం ఇట్లా ఒత్తుకుంటే ఇట్లాగా బాల్ అవుతుందా లేదా అని చూసుకుంటున్నాను అంతే. దీనికి కొలత ఏం లేదు, నా అంచనా ప్రకారం వేసేస్తాను అంతే. ఒక 2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్ల నువ్వులకి ఒక 3 టీ స్పూన్లు బెల్లం వేస్తాను అనమాట, ఇంచుమించుగా. ఎక్కువైతే ఏమైందండి, తీగ ఉంటుంది అంతేగా. సో మొత్తానికి ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను పక్కన. సో ఇవి 7 చేస్తాము. సో చేసేసాను, సరిపోయింది, అయిపోయింది కూడా, పక్కన పెట్టేశాను అనమాట. సో ఇది అయ్యే లోపల నాకు బొంబాయి రవ్వ కూడా వేగిపోయింది మంచిగా. సో చూద్దాం రండి. అదిగో చూసారా, వేగిపోయాక ఇప్పుడు వంతుకి 3 వంతులు వాటర్, బాయిలింగ్ వాటర్ వేసుకోవాలి. వేడి నీళ్ళే వేసుకోవాలి, చల్లటి నీళ్ళు వేయకూడదు. వేస్తే లంప్స్ అయిపోతుంది. టెక్స్చర్ కూడా మైదా ఫెప్మా అంటాం కదా, అట్లా అయిపోతుంది అనమాట. అతుక్కుంటూ నోటికి కూడా. ఎప్పుడు చల్లటి నీళ్ళు వేయకూడదు. సో బాయిలింగ్ వాటర్ వేసాను నేను, వంతుకి 3 వంతులు అనమాట. ఓకే. సో 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు వాటర్. అండ్ నేను ఫస్ట్ నెయ్యి కూడా ఏంటంటే 3 వంతులు నెయ్యి తీసుకున్నాను. 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాను. అంటే 1 గ్లాసు రవ్వకి 1/2 గ్లాసు నెయ్యి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇంకో 1/4 గ్లాస్ వేస్తాను నెయ్యి, లేకపోతే 1/2 గ్లాస్ కూడా వేసేసుకోవచ్చు. నెయ్యి ఎంతన్నా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు హెల్త్ కాన్షియస్ కదా, అందుకని చెప్పి తగ్గించాం. సో చూసారా, మెత్తగా ఉడికిపోతుంది. అలాగా లంప్స్ లేకుండా ఒక్కసారి తిప్పుకోవడం. నాకు ఇలాగా తిప్పుతుంటే భలే నచ్చిందండి టెక్స్చర్. ఇట్లా ఎంచక్క పడిపోతుంది అనమాట. ఇలా ఫాల్ అపార్ట్ అవుతుంది, ఎంచక్క విడుతుంది. రవ్వ అంతా కూడా విడిందనమాట మంచిగా. చూసారా, భలే ఉడికింది. రవ్వ ఉడకాలన్నమాట. సో ఇది అయిపోయాక ఇప్పుడు ఇందులో నేను షుగర్ వేసుకుంటున్నాను. అది వేసేసాను. ఓకే, వేసేసి ఒక్కసారి మంచిగా కలుపుతాను. ఇందులో ఇంకో వర్షన్ కూడా ఉందండి, అది ఇంకొకసారి చేసినప్పుడు చెప్తానండి. ఇదైతే మామూలుగా రెగ్యులర్గా అందరూ చేసే వర్షనే. మా మమ్మీ వాళ్ళు ఇంకొంచెం జస్ట్ వాటర్ బదులు పాలు కూడా కొంచెం వేస్ట్ చేస్తారు, అది వేరే రకంగా ఉంటుంది. కాకపోతే అది షెల్ఫ్ లైఫ్ తక్కువ అనమాట, అందుకని. సో ఈ పంచదార అంతా కరిగి పాకంలాగా అవుతుందన్నమాట. అండ్ ఇదిగో నేను కొంచెం ఇంకో 1/4 గ్లాసు నెయ్యి వేసుకున్నాను. చాలా చిన్న గ్లాస్తో చేశానండి నేను ప్రసాదం. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, దట్టు బాగా రాకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అని కొంచెమే చేశాను అనమాట. ఫుడ్ ఎప్పుడు వేస్ట్ అవ్వకూడదు అనేది నా ఉద్దేశం. సో నెయ్యి అంతా కరిగి పైకి తేలుతుంది చూసారా. అదేం లేదు, మొత్తం ఇదంతా కూడా కలిసిపోయి మళ్ళీ ఉడికాక మళ్ళీ కొంచెం నెయ్యి వదులుతుంది అనమాట. ఇది మనం ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత ఎక్కువ పైకి తేలి వస్తుంది. సో ప్రసాదంలో వేసిన షుగర్ కూడా మెల్ట్ అయ్యి కొంచెం లేతగా, పాకం కూడా కాదులేండి, కరిగి మంచిగా పైకి వస్తుంది, బాగుంటుంది. సో వేడివేడిగా తింటేనే దీన్ని చూసారా, ఇక నెయ్యి ఎలా బయటకు ఉడికేక నెయ్యి ఎలా బయటకు వస్తుంది అన్నమాట. మనం కొంచెం వేసాం కదా ఈ క్వాంటిటీకి, సో ఆ మాత్రం వస్తుంది, చాలు. కొంచెం మీరు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే ఇక జారుడుగా ఉంటుంది అనమాట, చల్లారేకి కూడా. సో 1-2 యాలకులు దంచి వేసాను నేను, జస్ట్ ఫ్లేవర్ కోసం, అంతే. అయిపోయింది ఈ ప్రసాదం. నాకు చిన్నప్పుడు బాగా చేసేవారు మమ్మీ.
కాకపోతే నాకు పెద్దగా ఫ్యాన్ కాదు దీనికి. వేడివేడిగా ఉంటే కొంచెం 1-2-3 స్పూన్లు తింటా అంతే. చల్లారితే అసలు అది కూడా తినడానికి ఇష్టపడను నేను. కాకపోతే మా వారికి పిచ్చ ఫేవరెట్ అనమాట ఇది. నా పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ టైం చేయడం. సో మొత్తానికి మా వారైతే ఇందులో 50% ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చాలా బాగుందిలే అన్నారు. అమ్మయ్య అనుకున్నా. సో మొత్తానికి ఇదిగో ఉడికిపోయింది. నెయ్యి కూడా చుట్టూ సైడ్స్ అంతా వదులుతుంది కదా, సో కాసేపు ఉంచేసాను నేను. అండ్ నా పూజకి చలివిడి దీపాలు కూడా కావాలన్నమాట. సో వరిపిండి, బియ్యపిండి, రైస్ ఫ్లార్, ఇదంతా ఏమన్నా ఇదే అనమాట. చావల్కా ఆట అంటారు కదా హిందీలో అయితే, అదనమాట. సో మొత్తానికి అది వేసి కొంచెం బెల్లం కూడా తరిగి వేస్తున్నాను. కాకపోతే ఈరోజు కొంచెం బెల్లం ఎక్కువ వేసేసా. అండ్ నేను బెల్లం పూజలకి మాత్రం ఒక సెపరేట్గా బెల్లం పెట్టుకుంటాను. రోజువారీ బెల్లం వేరేగా ఉంటుందన్నమాట దిమ్మ. సో దట్ మళ్ళీ మనకి ఏంటి మనసులో శంక లేకుండా అందుకని అనమాట. సో ఆ బెల్లం తరిగేసి వేసేసాను. అండ్ కొంచెం వాటర్ వేసి కలిపాను. ఆ వాటర్ క్లిప్ మిస్ అయిపోయింది ఆబ్వియస్గా. నెక్స్ట్ కొంచెం ఇట్లా ప్రమిదల్లా చేసి పక్కన పెట్టాను. ఈ లోపల ఇది కూడా రెడీ అయిపోయింది. ఇదిగో యమ్మీగా ఉంది. కాకపోతే ఈరోజు నేను ఉపవాసం కదా, టేస్ట్ చేయలేను. సో మా వారు టేస్ట్ చేసేదాకా ఆగాలి. అండ్ ప్రసాదం కదా, ముందే తినలేం కదా, దేవుడికి నివేదించి మన పూజ అయ్యాక కానీ తీసుకోవాలి ప్రసాదం. సో మొత్తానికైతే ఇది రెడీ అయిపోయింది. ఒకసారి దేవుడికి వెండి గిన్నెలో తీసి పక్కన దేవుడి దగ్గర పెట్టేస్తే సరిపోతుంది. సో నేను పూజ చేసుకోవాలి కదా. ఈ లోపల పాపం మా వాళ్ళందరూ నేను పూజ అయ్యే లోపల నాకు ఇబ్బంది లేకుండా ఉండాలి, మళ్ళీ నేను కంగారు పడతానేమో అని వాళ్ళే, మా వారు ఒక దోశ, మా ఇంటికి వచ్చిన రిలేటివ్స్ ఒక దోశ అట్లా వేసుకొని పాపం వాళ్ళే టిఫిన్ కానిస్తూ ఉన్నారు. నేను నా పూజ అయ్యే టైంకి వాళ్ళు అవుతూ ఉంది. నేను గబగబా పూజ అయిపోయాక నేను కంటిన్యూ చేశాను అనమాట దోశలు వేయడం. సో అయిపోయాక ఇది వంట చేసేస్తున్నాను నేను గబగబా. ఈరోజు ఏం లేదు, వంకాయ ములంకాడతో పులుసు చేసి ముద్దపప్పు వేసాను అనమాట. ఒక పూటే భోజనం కదా అని చెప్పి. సో దానికోసం ఉల్లిపాయలు తరుగుతున్నాను. అండ్ వీళ్ళెవరికి కొంచెం ఉల్లి ముద్ద వేస్తే నచ్చదనమాట, ఎప్పుడు పెద్దగా ఇష్టంగా తినరనిపిస్తుంది. అందుకని నేను ఎప్పుడు కూడా పులుసు ఉల్లి ముద్ద వేసి చేయను, మా వారికి కూడా. కానీ ఉల్లి ముద్ద వేసి చేస్తే పులుసు చాలా థిక్గా ఉంటుందన్నమాట, పలచగా లేకుండా. సో మొత్తానికి ఇగో ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ములంకాయలు కూడా చెక్కు తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ వంకాయలు కూడా తర్వాత వేస్తాను కదా, అప్పుడు కట్ చేసుకుంటాను. సో మొత్తానికైతే ఇవి రెడీ చేసుకున్న. పక్కన పప్పు, ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా తెచ్చేసాను. పక్కన ఈరోజు మా ఇంటికి వచ్చిన మా పినత్త గారితో నాకు కొంచెం అల్లం పచ్చడి చూపించండి మీ తరహా అని చెప్పాను అనమాట. సో పక్కన టక్క చేసేస్తున్నారు. నేను ఒకవైపు ఈ వంట చేసుకుంటూ ఈ షూట్, ఒకవైపు ఆ పచ్చడి షూటింగ్. అసలు ఎంత హడావుడైపోయిందో ఈరోజు మార్నింగ్. అది తర్వాత ఇంకెప్పుడో పెడతానండి. ఇప్పటికి ఈ వీడియో 10-15 గంట అయిపోతుంది కదా, అందుకే ఈరోజు పెట్టలేదన్నమాట. అల్లం పచ్చడి అండ్ బజ్జి మిరపకాయలతో పచ్చడి చాలా బాగున్నాయి రెండు కూడా. సో నెక్స్ట్ నేను ఈ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి తాలింపు వేసేసి, తాలింపు అంటే ఏం లేదు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అంతే. తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసాను. అండ్ దంచిన వెల్లుల్లిపాయలు ఒక 5 దంచేసి పక్కన వేసాను. చూసారా, అది ఫస్టే వేయాలి తాలింపులో, మర్చిపోయాను నేను, అందుకని చెప్పి పక్కన వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి మంచిగా కలిపేస్తాను. కలిపేసి బాగా ఆనియన్స్ ఫ్రై చేస్తాను. నేను ఉల్లి ముద్ద వేసుకొని కూడా పులుసు చేస్తాను. అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తానండి, బాగుంటుంది. అందులో ఆనపకాయకి ఇట్లాగా ఇలా హోల్స్ కూడా పెట్టి చేస్తారు, అదొక రకం ఉంటుంది. అలా ఉంటాయి. కాకపోతే నేను పెద్ద పులుసుల ఫ్యాన్ కాదు కాబట్టి ఎప్పుడు చేయను అనమాట. ఈజీగా అయిపోయే వంటలే చేసుకుంటారు. చిన్నపిల్లలు ఉన్నారంటే మరీ ఇంట్లో ఏదో పప్పు చారు వేపుడో ఈజీగా అయిపోయామంటే మనకు ప్రాణానికి సుఖంగా ఉంటుంది, వేరే చూపించేదానికంటే కదండి. సో మొత్తానికి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక నేను ములంకాడలు వేసేసి వేయిస్తున్నాను అంతే. ఇప్పుడు మూత పెట్టి ఈ ములంకాడ కొంచెం మగ్గనిచ్చాక అప్పుడు నేను వంకాయలు కూడా వేసాను. ఆ స్టెప్ మళ్ళీ మిస్ అయిపోయింది. ఇదిగో చూసారా, ఇప్పుడు వంకాయలు మగ్గాక అప్పుడు నేను ఒక టొమాటో స్లైసెస్ చేసేసి వేసేసాను. పక్కన చూసారా చీర కనిపిస్తుంది కదా, పక్కన మా అత్తగారు గబగబా చేసేస్తున్నారు అనమాట పచ్చళ్ళు. వాళ్ళకి అలవాటు కదా, అజ్జా ప్రకారం గబా చేసేసారు. నేను షూట్ తీసుకోవడానికి అటు ఇటు పరిగెడతా ఉన్నాను. సో టొమాటో కూడా మగ్గిపోయాక అప్పుడు నేను చింతపండు పులుసు వేసాను. ఈరోజు నాకు ఉపవాసం, అందుకని టేస్ట్ ఎలా ఉందో మాత్రం తెలియట్లేదు అనమాట. వండుతుంటే వచ్చే అరోమా వల్ల కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుంటా చేశాను.
వేసాను. ఏదో పర్వాలేదు, బాగానే వచ్చినాయి అంతే, మరీ బ్యాడ్గా అయితే లేవలేండి. సో నెక్స్ట్ నాకు కొంచెం పులుసు పడుతుందేమో అనిపించింది, అందుకే ఇంకొంచెం మళ్ళీ వేసాను. ఈ చింతపండు పులుసు వేయాలంటే ఎప్పుడు అదే, కొంచెం వేసుకొని నేను తర్వాత కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే కొంచెం పులుపు ఎక్కినా నేను తినలేను ఫస్ట్ ఆఫ్ ఆల్, అది అలవాటు అయిపోయింది. అందుకని చెప్పి కొంచెం వేసుకుంటూ ఉంటాను. సో నెక్స్ట్ వేసుకొని ఇది మూత పెట్టి బాగా మరగనిస్తాను నేను ఎప్పుడు చింతపండు పులుసు. ఆ పచ్చి వాసన వస్తుంది లేకపోతే మనకి. సో కొంచెం మరిగింది అనుకోండి, నూనె ఇలా డ్రాప్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు పైన. సో అది సరిపోతుంది, ఓకే డన్ అనమాట అని మనకు ఇండికేషన్ అనమాట. సో అది అయిపోయాక ఇప్పుడు మీరు కారం కూడా వేసుకోండి. నేను అజిత్ ఉన్నాడు కదా అని కొంచెం కారం తక్కువే వేశాను, మీరు కారం వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు నేను వాటర్ వేసుకున్నాను, మనకు ఎంత కావాలో అంత మరీ ఎక్కువ కాదు, మరి పలచగా ఉంటే పులుసు తినడం. ఇప్పటికే నాది పలచగా ఉందేమో అని డౌట్గా ఉంటుంది నాకు. సో మొత్తానికి వాటర్ వేసేసి ఇప్పుడు ఇది కూడా బాగా మరగనివ్వాలి మనం. ఓకే, సో ఇది మూత పెట్టేసి మరగనిస్తాను. సో ఇదంతా నేను కొంచెం ఒక చిన్న స్పూను బెల్లం కూడా యాడ్ చేశాను. పులుసు తీపి పులుసులు కదా, కాకపోతే మరీ ఎక్కువ యాడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇందులో జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకున్నదనమాట, ఆ పొడి వేసాను ఒక 1/2 స్పూను. జీలకర్ర 1 స్పూన్ అనుకోండి, మెంతులు 1/2 స్పూను డ్రై రోస్ట్ చేసేసి వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను నేను, ఆ పొడి యాడ్ చేశాను అంతే. నెక్స్ట్ ఇందులో మరుగుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర కాడలు వేసాను ఫస్ట్, లాస్ట్లో కొత్తిమీర ఆకులు వేస్తాను. సో చూసారు కదా మరుగుతూ ఉంది ఓ పక్కన. సో ఇక్కడ పెడతాను నేను జనరల్గా ఇలాగా గరిట్లు, ఆ పక్కన హోల్ ఇస్తాడుగా దానికి, క్యాజువల్కి దానికి. సో నెక్స్ట్ బాగానే మరిగింది. మనకి మరిగిపోతే చుట్టూ ఆయిల్ తేలుతుంది అనమాట. అది మనకి ఒక్క నిమిషం అండి, జూమ్ చేస్తాను, కనిపిస్తుంది. అది చూసారా సైడ్స్లో కనిపిస్తుంది ఆయిల్, అలా కొంచెం తేలుతుంది అనమాట. సో మరిగినట్టు అనమాట ఇది. ఓకే ఫైన్, డన్. సో ఇప్పుడు కొంచెం మీరు ఉప్పు కారం చూసుకొని దించేసుకుంటే సరిపోతుంది, అయిపోయింది పులుసు. కాకపోతే ఈరోజు మనకి టేస్ట్ లేదు కదా, తినేవాళ్ళ అదృష్టం బట్టి ఇది వస్తుంది. సో మొత్తానికి వంట అయితే అయిపోయింది. నేను ఇంకేం చేయలేదు ఈరోజు, మామూలు కబుర్లే, మగ్గం వర్క్ ప్రాక్టీస్ చేస్తూ కూర్చున్నాను. అండ్ ఇది అజిత్ చూసారా, తులసి మొక్క నిద్రపోయిందండి, తెచ్చి వేసుకోవాలి. అందులో ధనియాలు వేశాడు, కొత్తిమీర మొక్కలు వచ్చాయి. సో నేను ఇది సాయంత్రం అయ్యాక దీపారాధన చేసుకొని కొంచెం ప్రసాదం తిని అప్పుడు మన ఫేవరెట్ అనమాట మొక్కజొన్న పొత్తులు. మనం అసలు ఆగలేం కదా, గబగబా. ఈరోజు స్నాక్ అందరికీ ఇదే వేయించి ఇచ్చాను 4:30కి. మరి నేను కూడా తినాలి కదా, లేకపోతే మొక్కజొన్న పొత్తు ఫీల్ అవుతుంది. అంత మంచి ఫ్యాన్ నేను తినకపోతే ఫీల్ అవరు. సో మొత్తానికి ఇది కాల్చుకొని నిన్న హీరో నాని గారితో మాకు లైవ్ సెషన్ పెట్టారండి అజిత్ స్కూల్ వాళ్ళు. ఇంటర్వ్యూ అనమాట, పిల్లలతో క్వశ్చన్స్ రాయించి ఆయన అడిగారు. అసలే నాకు నాని ఇష్టం అండి మామూలుగానే. ఫస్ట్ మూవీలోనే ఈ అబ్బాయి ఎవరో స్టార్ అవుతాడండి అని చెప్పి ఆయనతో, అట్లాగే అసలు భలే మంచి హీరో అనిపిస్తుంది అనమాట నాకు. చాలా డౌన్ టు ఎర్త్. అసలు 1.5 అవర్ ఇంటర్వ్యూలో అండి ఎంత మంచిగా స్మైలీగా, అసలు ఇంత కంఫర్టబుల్గా, అంటే మన టీవీలో చూసేలాగా అట్లా స్ట్రిక్ట్గా ప్లాన్డ్ ఇంటర్వ్యూస్, ప్లాన్డ్ క్వశ్చన్స్ అట్లా ఏమీ లేదనమాట. చాలా క్యాజువల్గా మన ఇంట్లో మాట్లాడుకున్నట్టు ఉంది ఇంటర్వ్యూ. అసలు ఎంత ఎంజాయ్ చేశాను, నాకు 1.5 అవర్ టైమే తెలియలేదు అసలు. అలా టైమింగ్ 4 to 5:30 అనుకుంటా ఇంటర్వ్యూ టైము. అసలు ఎంత మంచి టైం అంటే అంత మంచి టైం ఎంజాయ్ చేశాను నేనైతే. చాలా బాగున్నాయి. అండ్ అందులో కొన్ని పాయింట్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు, మీకు చెప్తానండి. నేను ఈ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తాను. మిగతా టీచర్స్ అందరూ ఉన్నారు. ఒక పాట పాడుతుంటే చూస్తున్నాను అనమాట. అంటే కష్టం హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఓటం అనేది ఉండదు అనేది ఒక పాట అనమాట, స్కూల్ వాళ్ళు. అసలు ఏదో చేశారా, ఎంత బాగా స్మైల్ చేస్తున్నారు, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో. నేను నా స్టేటస్ కూడా పెట్టుకున్నా వాట్సాప్లో. అందరూ హౌ కమ్ అని చెప్పి నాకు మెసేజ్ పెడుతున్నారు. అంటే జిమ్మికి ఇట్లా ఉంటుందేమో, ఇది స్క్రీన్ షాట్లో అందరూ ఉన్నారు చుట్టూ. బట్ అది నేను వాట్సాప్ పెట్టేసరికి అందరూ నేనే లైవ్లో మాట్లాడుతున్నాను అనుకున్నారు. కాకపోతే లైవ్లో ఉన్నారు, కాకపోతే వీ కాంట్ ఆస్క్ క్వశ్చన్స్ డైరెక్ట్లీ కదా. అంతమంది అసలు ఎంత చూసారా. నేను కొన్ని క్వశ్చన్స్ విన్నాక నాకు ఈ పాయింట్
సబ్స్క్రైబర్స్ అందరితో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే గబగబా హాఫ్ ఇంటర్వ్యూ అయిపోయింది అప్పటికే. ఇగో ఇట్లాగా రన్నింగ్ నోట్స్ అనమాట. అసలు నా రైటింగ్ చూసారు ఎంత, అసలు కప్ప 9 పేజెస్ రాశానండి. ఎంత ఫాస్ట్గా రాశానో నాకే అర్థం కాలేదు. తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయిపోయి ర్యాపిడ్ ఫైర్ కూడా అడిగారు. పిల్లలు భలే క్వశ్చన్స్ అన్నీ చాలా సింపుల్గా అడిగారు అనమాట. భలే ఇన్నోసెంట్గా ఉన్నాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో తన హీరో నాని కూడా చాలా నవ్వుతూ అబ్బా ఎంత మంచి ఇంటర్వ్యూ అండి, అసలు మా స్టైల్లో లేకుండా ఎంత బాగా రిలాక్సింగ్గా ఉంది ఈ ఇంటర్వ్యూ అంతా అన్నారు. అసలు నిజంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో ఈ విశేషాలన్నీ నెక్స్ట్ వ్లాగ్స్లో ఒకటి చెప్తా ఉంటానులేండి. ఓకేనా? ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఉంటానండి. బాయ్.